నమస్తే. 2026 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు చాలా వరకు కొన్ని పనుల్లో ఈ మాసంలో జాప్యం కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఏదైనా చదివింది వాళ్ళు ప్రెజెంట్ చేయడం గానీ ఎగ్జామ్స్‌లో లేకపోతే హైయర్ స్టడీస్‌కి ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని సడన్ అబ్‌స్ట్రక్షన్స్ ఈ మాసంలో అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. మిగతా విషయాల్లో అంటే ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే చక్కగా ఉన్నాయి. ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నారు కదా! వాళ్ళకి పాజిటివ్‌గా అయితే ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం అంతా కొంత అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అన్ని వారాలు కూడా ఆల్ వీక్స్ ఈ మంత్లో సెప్టెంబర్లో కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ని మీరు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని దాంట్లో ఆ జాబ్ అనేది తీసుకోవడం వల్ల కొంచెం ఫ్యూచర్లో ప్రాస్పెక్టర్ అన్నది చక్కగా ఉంటుంది. ఇక చాలా వరకు మ్యారేజ్ అలయన్స్ గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కొంత ఈ మాసంలో సెప్టెంబర్ 15 తర్వాత కొన్ని అలయన్స్ విషయంలో కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రేమ విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. జాప్యం కనిపిస్తుంది. ప్రేమ ఫలించడానికి, వివాహం వరకు రావడానికి చాలా అబ్‌స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి వృశ్చిక రాశి వారు. అలాగే గృహిణులు ఎవరైతే ఉంటారో ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో మానసిక ఆందోళన అన్నది కనిపిస్తుంది. చిన్న అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన కనిపిస్తుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఎవరైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్నారు ఈ మాసంలో అనుకున్న వాళ్ళకి కొంత ప్రయత్నాలు ఫలించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళు కానీ, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా కొంత అనుకూలంగా ఉంది. అలాగే వైద్య రంగంలో ఉన్న వారికి కూడా కొన్ని ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి కొంత మంచి గుర్తింపు అయితే లభించే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో అమ్మవారి ఆరాధన చేయటం వల్ల, మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల కొంత మానసిక ప్రశాంతత, కొన్ని అబ్‌స్ట్రక్షన్స్ అంటే అడ్డులు, పనుల్లో ఆటంకాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. స్వస్తి.